హాయ్ అండి. వెల్కమ్ టు సాఫ్ట్‌వేర్ సిరీస్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్‌గా ఇప్పుడు ట్రెండింగ్ సాఫ్ట్‌వేర్‌లో ఏవేవైతే ఇష్యూస్ ఉన్నాయో దాని మీద వీడియో సిరీస్ చేయాలని అనుకుంటున్నా. లెట్ మీ నో ఇఫ్ యూ ఆర్ గైస్ ఏమన్నా డౌట్స్ మీకుంటే కమెంట్స్ రూపంలో పింగ్ చేయండి. ఐ విల్ గివ్ మై బెస్ట్ అండ్ నాకున్న నాలెడ్జ్‌తో నేను చేసిన వర్క్ రిలేటెడ్ ఏదైనా ఉంటే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే సజెషన్స్ కూడా ఇస్తాను నాకు తెలిసినంత వరకు. అండ్ కమింగ్ టు ద సాఫ్ట్‌వేర్ పీపుల్ లైఫ్ ఇప్పుడు సడెన్‌గా ఎంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందంటే, ఎక్కడ జూసినా, ఏ కంపెనీలో చూసినా లే ఆఫ్స్ అని వింటూనే ఉన్నాం గదా! ఇది ఎంతవరకు మనకు ఇంపాక్ట్ అవుతుంది లైక్ సాఫ్ట్‌వేర్స్‌కి? దీన్ని ఎలా మనం ఓవర్‌కమ్ చేయాలి? లైక్ ఎలా మనం దీని నుంచి బయటికి రావాలి? సడెన్‌గా వాళ్ళు లే ఆఫ్ చేస్తే మన వర్క్ కల్చర్ కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, ఎలా బ్యాలెన్స్ చేయాలి? అది ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది? అండ్ మోర్ ఓవర్ మన ఇంకా వన్స్ లే ఆఫ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం జాబ్ తెచ్చుకోగలమా? లేకుంటే లేదా? అన్న విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. ఆహ్, మోర్ ఓవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంపెనీ అయినా లే ఆఫ్ ఇచ్చిందంటే సడెన్‌గా లే ఆఫ్ ఇవ్వదు. అట్‌లీస్ట్ ఒక 3 మంత్స్ పే స్కేల్ అయితే ఇస్తుంది. ఆ 3 మంత్స్‌లో మనకున్న స్కిల్ సెట్‌తో వేరే కంపెనీల్లో ఇంటర్వ్యూస్ అటెండ్ చేసి ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. అదొక బెనిఫిట్. ఇంకా 3 మంత్స్‌లో దాదాపుగా స్కిల్ ఉన్నోళ్ళైతే 3 మంత్స్‌లో సర్వైవ్ అవుతారని నా ఒపీనియన్. ఇంకా కంపెనీ కాస్ట్ కటింగ్ దృష్టిలో పెట్టుకొని ఇలా ఎంప్లాయీస్‌ని లే ఆఫ్ చేస్తుంది. కొంచెం హార్డ్ టు డైజెస్ట్ బట్ ఇది ఫ్యాక్ట్. ఒక రియల్ లైఫ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఇట్లాంటి సిట్యుయేషన్ ఏదైనా వస్తే దాన్ని తీసుకొని డిప్రెస్ అవ్వకోకుండా ఓవర్‌కమ్ చేసి కొంచెం మూవ్ ఆన్ అవ్వాలి. అప్పుడే మనం లైఫ్‌లో గెట్ ఇన్ అవుతాం. ఎందుకంటే ఇప్పుడు అది ఆ కంపెనీ తీసేసిందన్నంత మాత్రాన నీకు స్కిల్ సెట్ లేదని కాదు. లేక నువ్వు సర్వైవ్ అవుతున్నావని కాదు. ఆ సిట్యుయేషన్‌లో ఆ కంపెనీ యొక్క సిట్యుయేషన్ వాళ్ళు మైండ్‌లో పెట్టుకొని మిమ్మల్ని తీసేస్తే మనమేం చేయలేం. సో, మనం కొంచెం స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకొని అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక టెక్నాలజీ అనే కాకుండా అట్‌లీస్ట్ ఒక 3 టు ఐ ఒక టెక్నాలజీ 100% ఉండి ఇంకా 1 ఆర్ 2 టెక్నాలజీస్ అట్‌లీస్ట్ 50 నాలెడ్జ్ ఉంటే మనం ఒక కంపెనీలోకి ఎంటర్ అయిన తర్వాత ఈజీగా మన వర్క్ మీద మనం కాన్సంట్రేట్ చేసి గెట్ ఇన్ అవ్వగలం. అసలు ఐడియానే లేకపోతే గెట్ ఇన్ అవ్వడం కష్టం. సో, అట్‌లీస్ట్ మనకు ఐడియా అన్నా ఉంటే టెక్నాలజీస్ డిఫరెంట్ టెక్ స్టాక్స్ ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్ అనుకోండి. వాళ్ళకి 360 డిగ్రీస్ టెక్ స్టాక్ అన్నీ ఐడియా ఉంటుంది. వాళ్ళు జా లాంగ్వేజెస్ తీసుకుంటే అట్‌లీస్ట్ జావా, పైథాన్ తర్వాత స్ప్రింగ్ ఫ్రేమ్ వర్క్స్ కావచ్చు. తర్వాత ఈ యాంగులర్, రియాక్ట్ జేఎస్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు కదా! ఈ టెక్ స్టాక్స్ అన్నీ గూడా అట్‌లీస్ట్ మనం ఆ టెక్ స్టాక్ వినుంటే మనకెప్పుడో ఒకసారి హిట్ అవుతుంది. ఓహ్! ఇది అట్‌లీస్ట్ ఈ టూల్ దీనికి యూజ్ చేస్తాం అన్నట్టుగా మనం ఐడియా చేసుకుంటే చాలు ఈజీగా మనం మూవ్ ఆన్ అవ్వగలం. ఎందుకంటే ఆల్రెడీ మనం టెక్నాలజీలో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఆ టర్మిన